అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 13వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? వారు ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేయాలి? మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ప్రతి ఒక్కరిని ఎంతో స్నేహభావంగా అయితే చూస్తూ ఉంటారు. అందరినీ సమానంగా అయితే చూస్తూ ఉంటారు. వీరికి ఈరోజు కొన్ని అనూహ్యమైన మార్పులు, సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక రోజునైతే గొప్ప రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క మనస్తత్వం, గుణగణాలు ఎలా ఉన్నాయంటే గనక చాలా విశాలమైనటువంటి మనసుతో ఉంటారు. అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి మనస్తత్వం గలవారు. ముఖ్యంగా చెప్పాలంటే గనక కుటుంబ వ్యక్తుల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కష్టం రాకుండా, కష్టం వచ్చినా కూడా అయ్యో అనేని ఎంతో బాధపడిపోయే మనస్తత్వంలాగా అయితే చూసుకుంటూ ఉంటారు. వీరు ఎంతో స్నేహభావంతో అందరితో కలిసిబాటుగా ఉంటారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందు ఉండే మనస్తత్వం అని అయితే వీరిది చెప్పుకోవచ్చు. ఈ రాశి గల వారికి వృత్తి వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారనైతే చెప్పుకోవచ్చు. వీరికి అనుకూలమైనటువంటి రంగులు నీలం అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఎన్నో రకాలుగా అయితే ఎన్నో ఫలితాలు చేసినా కూడా, ఎన్నో కార్యాలు వీరు చేసినా కూడా విజయాలను అందించలేకపోవటం ఎంతో బాధాకరమని చెప్పుకోవచ్చు. ఏదైనా వీరు ఆభరణాలు ధరిస్తే ఎంతో చాలా చక్కగా ఉంటారనైతే చెప్పుకోవచ్చు. దుస్తులు ధరించడం వల్ల వీరికి కొన్ని శుభసూచకాలు కూడా రాబోతున్నాయి. వీరు అమ్మవారికి స్వరూపమైనటువంటి దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి మురుగుల్లో ఎవరిని ఆరాధించినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరి యొక్క జాతక ఫలితాల గురించి చాలా భిన్నంగా అయితే మార్పులు కనబడబోతున్నాయి. ఎందుకంటే వీరి జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగడం మీరు కళ్ళారా చూస్తూ ఉంటారు. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఎలాగైనా కావచ్చు. వీరైతే గనక వీరు చేస్తున్న పని వీరి యొక్క ఆఫీస్ నుంచి కూడా మంచిగా అయితే ప్రశంసలు అయితే అందుకోబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజున అయితే చాలా సంతోషంగా, ఆనందంగా పనులు చేయడానికి మరింత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అయితే చవిచూపబోతున్నారు. వీరు తెలిపిన వారి ద్వారా అయితే ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి. ఒకవేళ వీరు ఏదైనా కానీ కొత్తగా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం, అది వ్యాపార పరంగా కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే మీకు మంచి మంచి అవకాశాలు అయితే అందుకుపుచ్చుకుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు మీ స్నేహితుల ద్వారా మంచి ఆర్థిక సహాయం కూడా అందబోతుంది. మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం అయితే మీకు బాగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఆరోగ్య విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా అయితే మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు మనసును బట్టి కానీ, మానసికపరమైనటువంటి ప్రశాంతత కానీ కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరు మానసికంగా ప్రశాంతత ఎక్కగా ఉంటుందంటే కనుక మీలోనే ఉంటుంది. మీ యొక్క ఆలోచనల బట్టి అయితే ఉంటుంది. రకరకాల ఒత్తిడి గురించి అయితే మీరు ఆలోచించకుండా ఏ పని ఉన్నా కానీ దాన్ని త్వరగా ఆ పనిని పూర్తి చేసుకోవచ్చు. కానీ మనం ఒకటి ఒత్తిడికి గురయ్యామని అనుకో లేనిపోయిన టెన్షన్, బీపీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనలో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కలిగిస్తాయి. తద్వారా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చాలా డల్ అయిపోతూ ఉంటాము. ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం కనుక అనవసరమైనటువంటి ఆలోచనలకైతే మీరు తప్పకుండా దూరంగా ఉండడం ఎంతైనా మంచిదనే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా అయితే ప్రేమపరంగా చూసుకున్నట్టయితే గనక ఈ యొక్క రాశి వారికి ప్రేమికుల పరంగా బ్రహ్మాండమైనటువంటి రోజనైతే చెప్పుకోవచ్చు. అంటే మీరు చాలా రోజుల నుంచి ఏదైనా గానీ ఒక ముఖ్య విషయం అయితే వార్తను ఇంట్లో సంప్రదించకుండా కుటుంబ సభ్యుల నుంచి మాకు మంచి మంచి పాజిటివ్ సంబంధించినటువంటి ప్రేమికులు కూడా ఉంటారు. వాళ్ళకైతే కుటుంబ సభ్యులతో ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తే బాగుండని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా రకాలుగా చాలా రోజుల నుంచి అయితే ముఖ్యంగా ఇంట్లో సంప్రదించకుండా కుటుంబ సభ్యుల నుంచి ఈ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండని చెప్పుకుంటూ ఎదురు చూసిన వారికైతే గనక చాలా బ్రహ్మాండమైన రోజని చెప్పుకోవచ్చు. వారికి ప్రతి పనులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా అయితే విడిపోయిన వారు ఉంటారు కదా! అటువంటి వారికి కూడా తిరిగి మరలా కలిసే అవకాశాలు, ఆ బంధాన్ని బలపరుచుకునే అవకాశాలు, అర్థం చేసుకొని మరలా మీ జీవితంలోకి స్వాగతించే ఆ బంధాన్ని, అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపించేటటువంటి అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి ఒక వార్త అయితే మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజున అయితే మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. మీలో ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ధైర్యం మీకు చాలా బాగా ఉపయోగపడేలాగా ఉంటుంది. అంటే ఏదైనా దాని ఒక సమయంలో మీరు బాగా పనికొస్తుంది. అలాగే
మీకు అదృష్టపు సంఖ్య వచ్చేసి 3, అలాగే అదృష్టపు రంగు వచ్చేసేసి బ్లూ కలర్, నీలం, అలాగే కాషాయం మరియు పసుపు రంగులను కూడా అదృష్టంగానే భావించవచ్చు. మీరు దేవాలయ దర్శనాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకుంటూ ఉంటే, ఒక చక్కటి ప్రేమ కావచ్చు, ఒక ఆప్యాయత కావచ్చు, ఒక మంచి శుభవార్త కావచ్చు, మీరు వారి నుంచి అయితే వినబోతున్నారు. మీరేమి కోరుకుంటున్నారో అవి మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా అయితే మంచిని సవిచూస్తారని అయితే చెప్పుకోవచ్చు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ఈ యొక్క రాశిగలవారు ఎప్పుడూ కూడా వారు తోచినటువంటి పనులన్నిటి సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎటువంటి సందర్భాల్లో అయితే కొన్ని సందర్భాల్లో వీరు గ్రహ బలాలు మనకు అనుకూలంగా లేకపోవడంతో, లేదంటే మనం చేసినటువంటి మనకు తెలియనటువంటి తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పనులు, పూర్వజన్మ సుకృతాలు, పూర్వజన్మ పాపాలు కావచ్చు, ఏవైనా కానీ పితృదోషాలు కూడా కావచ్చు. అలాగే కులదేవత యొక్క ఆరాధన చేరని వారైతే ఎవరైనా ఉండవచ్చు. అటువంటి వారికి తెలియకుండా మనం కొని తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలు అయితే ఈ యొక్క రాశిగల వారికి పితృదోషాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. కనుక పితృదోషాలు కానీ లేదా కులదేవత యొక్క ఆరాధనకు ఎవరైతే పాత్రలు కాకుండా ఉంటారో వారు ఎప్పటి నుంచైనా సరే కులదేవత యొక్క ఆరాధన అయితే మొదలు పెట్టడం ఎంతైనా మంచిది. పితృదోషాలు ఏవైనా ఉంటే అమావాస్య నాడు పితృదోషాలను తొలగించుకోవడానికి పేదలకు ఏదైనా కానీ ఆహారం ద్వారా, అన్నదానం ద్వారా, ఏదైనా సహాయం చేయడం ద్వారా, లేదా ఎవరైనా కాకి కానీ కుక్కకు కానీ అన్నం తినిపించడం ద్వారా ఇటువంటివన్నీ దోషాలు మీకు తొలగిపోతాయి. ఈ తర్పణాల మీకు వినడం వల్ల పెద్దలకి పూర్వీకులకు ఉంటారు కదండి, వాళ్ళందరూ చనిపోయినప్పుడు వారికి తర్పణాలు విడవడం అలాంటివన్నీ చేయకుండా మర్చిపోతూ ఉంటారు. కొంతమంది అమావాస్య నాడు కనుక ఈ పితృదోషాల నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాగే మీరు ఒక కొత్త తెలియనటువంటి తేజవంతమైనటువంటి కొన్ని పనులు కూడా ఉత్సాహాన్ని చూపించడం వల్ల మీకు ముందు రోజుల్లో రాబోయే అతి మంచి పని వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా మీ యొక్క అదృష్టం కనుక బాగా కలిసి వస్తున్నట్టు కనుక ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు ఆడాలని చెప్పి ఉంటూ ఉంటారు కదా, చిన్ననాటి మిత్రులు ఉన్నప్పుడు కలవాలని చెప్పి ఒక చిన్న కోరిక అనేది అనిపిస్తూ ఉంటుంది. తద్వారా చిన్ననాటి స్నేహితులు కలవడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే మీరు కనుక ఆటలాడాలనుకున్న సమయాన్ని మీరు పూర్తిగా మీ స్నేహితులతో గడపాలని అనుకున్నా కానీ అటువంటి భావన అయితే మీలో బాగా ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే మీకు తగు జాగ్రత్తలు ఎంతైనా అవసరము. వైవాహిక జీవితంలో కూడా మీరు చాలా బాగున్నప్పటికీ కూడా కొంత తెలియనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా అయితే మీకు పరిచయం లేనప్పటికీ కూడా ఆ వ్యక్తుల ద్వారా ఎవరైనా మీకు ఒక వైవాహిక జీవితంలో అయితే కొంచెం క్లిష్టతరమైన పరిస్థితిని మీరు ఎదుర్కోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మూడో వ్యక్తికి సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏవైనా కానీ ఏవి పట్టించుకోకుండా ఉండడం తద్వారా మనకు మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అయితే సంతానం పట్ల కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి ఎనర్జీ స్థాయిలు తగ్గకుండా ఎక్కువగానే ఉంటారు. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కనుక మీకు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. మీ యొక్క తెలివితేటలు మీకు కావాల్సిన వ్యక్తుల దగ్గర నుంచి అయితే చేసుకుని మీకు వీలైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. మీ యొక్క రాశిగల వారైతే మనకు రేపటి రోజున తప్పకుండా అయితే ఈ కుటుంబ విషయాలు ఒడిదుడుకుల్లోనే ఎప్పటికీ అవన్నీ కూడా సర్దుబాటు చేసుకుని అనవసరమైన విషయాల్లో అవసరం లేనప్పుడు మీకు అది ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవడం ఎంతైనా మంచిది. కాస్త పొదుపు పాటిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. బంధుమిత్ర వర్గాలతో అనవసరమైన సర్దుబాట్లు చేసుకుంటూ ఉన్న స్థాయికి తోడ్పడుతున్నటువంటి క్షణాలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. కనుక అయితే అటువంటి సర్దుబాటు అనేది మంచిగా జరుగుతుంది. ఆత్మీయ వర్గాలు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, ఎవరైనా కానీ ధనం సర్దుబాటు చేసేటప్పుడు మీ ఉన్నత స్థాయికి తోడ్పడుతూ ఉంటారు. అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాలు మీకు ఉన్న వారి పట్ల కొంత అన్యాయం జరిగినప్పటికీ కూడా ఇదివరకు ఎప్పటికీ కూడా జరగలేదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మీరందరూ ఈ జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. మూడో వ్యక్తులు నమ్మకపోవడం ఎంతైనా మంచిది. మీ సొంత విషయాలను ఎవరితో పోవడం ఎంతైనా మంచిది. అందరూ ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండరు కనుక ఎవరితో అయినా మీరు స్నేహం చేసేటప్పుడు కాస్త ఆలోచించి స్నేహం చేయడం ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క గుణగణాలు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.